త్రీ. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఒక సాధారణ వ్యక్తి కూడా రాజకీయాలు చేయగలుగుతాడు అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి పోలవరం ఎమ్మెల్యేగా మనందరికీ సుపరిచితులైనటువంటి చిర్రి బాలరాజు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని మీరు చాలా బలంగా ప్రజల్లో తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. 2019లో కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పోలవరం నియోజకవర్గాన్ని పర్టికులర్ గా తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అనేది నాకు తెలిసి భారత చరిత్ర అలాంటి సిచ్యువేషన్ ఎవరు చూడాల. ఒక ఎమ్మెల్యేకి నాకు నా మీద ఏగవాళ్ళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ప్రతిపక్ష పాత్ర నాకు కావాలంటున్నారు. మరి ఆయనకి మైక్ ఇస్తారా? అని మీకే అనట్లేదు, మరి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన టీడీపీ ఒక పక్క సపోర్ట్ చేయట్లా, నాయకులు ముఖ్యంగా కేడర్ సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. కానీ మీరు గెలుస్తామనే నమ్మకం ఆ టైంలో అనిపిస్తుంది. ఆకాశం మీద గుండేస్తే తిరిగి మన మొహం మీద పడదు. కానీ అవినీతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వారిని కూడా ఇచ్చారు అని చెప్పాను. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేసుకుంటాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఇదే మాట మీద ఇప్పుడు ఇచ్చిన బాధితులు ఉంటారు కదా, తీసుకురండి, రుజువు చేయండి, రాజీనామా చేస్తానంట. రెడీగా ఉన్నారు, రెడీ. నాకు అవసరం లేదు విషయం, నేను అసలు పట్టించుకోలేదు. నాకు అసలు పట్టించుకునే అవసరం కూడా లేదు. నేను రాజీనామా సిద్ధం, మీరు దేని సిద్ధం, ఛాలెంజ్ చేస్తున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈరోజు మనతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్యే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి, రబ్బరు చెప్పులు వేసుకున్న వ్యక్తితో రాజకీయం చేపిస్తా, అసెంబ్లీకి పంపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నినాదంతో వచ్చారో ఆ నినాదాన్ని ఆయన ఆలోచనల్లో నింపుకుని ఈసారి గెలిచి ఒక సాధారణ వ్యక్తి కూడా రాజకీయాలు చేయగలుగుతాడు అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి పోలవరం ఎమ్మెల్యేగా మనందరికీ సుపరిచితులైనటువంటి చిర్రి బాలరాజు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేగా అయినటువంటి ఆయనకి ఎలాంటి ఫీలింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి పట్ల కావచ్చు, ప్రజలు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అలాగే సమకాలీన ప్రస్తుత రాజకీయాలపై కూడా ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా సార్లు మీతో ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. ఎలా ఉందన్న, ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని మీరు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అవునండి. 2019 నుంచి మీరు చాలా బలంగా పనిచేశారు పోలవరం నియోజకవర్గంలో. చాలా ఉందన్న. 2019లో కళ్యాణ్ గారే టికెట్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కూడా 2024 వరకు పార్టీ ఏదైతే ఆదేశించిందో, పార్టీ కార్యక్రమాలు ఫలానా ఇష్యూ మీద మనం పోరాటం చేయాలన్న దాని మీద 100% మేము పనిచేయడం జరిగింది. జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ 2019లో నాకు సుమారు 14,000 ఓట్లు పడ్డాయి. మొట్టమొదటిసారిగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ చాలా చిన్న పార్టీగా, అప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా ఉత్సాహంతో ఆ రోజు 14,000 ఓట్లు పెట్టి నన్ను ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని ఆచరిస్తూ, అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీ అనేసరికి గిరిజన గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా, గత ప్రభుత్వం వరకు కూడా ఎక్కడ డెవలప్మెంట్ లేదు అసలు. దాని మీద నేను అనేక పోరాటాలు ప్రభుత్వం మీద చేయాల్సి వచ్చింది. రోడ్ల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి నివసించడానికి ఇల్లు విషయంలో కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా 100% జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకుంటూ పనిచేసాం. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2024లో
పోలవరం కాన్సెన్స్ అనేటువంటి నియోజకవర్గంలో నన్ను ప్రాతినిధ్యం వహించడానికి ఒక ఎమ్మెల్యే, ఒక సామాన్యమైన వ్యక్తిని నేను ఒక 40-50 ఎకరాలు వ్యవసాయం చేసుకుని మధ్యతరగతి కుటుంబం నాది. ఎందుకంటే నేను ఒక విలువలతో నీతిగా నిజాయితీగా నేను రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని నేను రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చి, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన టీడీపీ రెండు పార్టీలు అక్కడ చాలా బలంగా ప్రజల్లో ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా జనసేనకి ఓట వేస్తే మేము చేయమనేటువంటి ఒక వాయిస్ బయటకు తీసుకురావడం జరిగింది. ఆ 2 నెలలు కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. మనకు టికెట్ ఇచ్చినా బీఫామ్ విత్డ్రా అయ్యేంత వరకు కూడా టీడీపీ కొంతమంది నాయకులు మనకి సపోర్ట్ చేయలేని పరిస్థితి. కానీ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని, పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీని, మోదీ గారి యొక్క విజన్ని ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలి. అలాగే మేము కూడా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా చాలా ఇష్యూస్ మీద ప్రజల వద్దకు చాలా దగ్గరికి వెళ్ళాం. జనం కోసం జనసేనటువంటి కార్యక్రమాలని సుమారు 250 రోజులు ప్రతి ఇంటికి తిరిగి మేము ఆ సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారితో ఆ సమస్య గురించి మేము డిస్కషన్ చేయడం జరిగింది. ఇలాగా మేము ప్రజల్లోకి వెళ్ళటం ఒకటి, తర్వాత 3 పార్టీ నాయకులు కలిసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, ఇలాగా చాలా సంతోషకరమైన విషయం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోలవరం నియోజకవర్గ గిరిజన ప్రాంతాలని జనసేన పార్టీ తరఫున అభివృద్ధి చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ తరఫున దాన్ని మనం ప్రారంభించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ సీటును తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఆయన కళ్యాణ్ గారు నాపై పెట్టుకొని ఈరోజు నీతిగా నిజాయితీగా నిలబడతారు బాలరాజు గారు అనేటువంటి ఒక ఏదైతే ఆయనకి ఒక ఆలోచన ఉందో దాని ప్రకారంగా నేను ఈ రోజు వరకు కూడా నడుచుకుంటూ ముందుకెళ్తాను. పర్టికులర్ గా అంటే పోలవరం అంటే చాలా మంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి ఒక జీవనాడి అనుకుంటూ ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్ట్ అని వింటానే వచ్చు. అవును, ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల వాళ్ళకైతే ఎక్కువగా పేరు వినబడుతుంది తప్ప కనపడే పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పోలవరం నియోజకవర్గాన్ని పర్టికులర్ గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందంటారా? అంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన సినిమాల్లో రాకముందు కూడా అక్కడ కరటం రాంబాబు గారు అని మా గురువర్యులు అక్కడ ఆయన దగ్గరికి వచ్చి సినిమాలు రాకముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఆయనకు బాగా దగ్గరుండి చూశారు. గిరిజనుల మనుగడ ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, వాళ్ళ అక్కడ ఒక జీవనోపాధి ఏంటి అనేది వాళ్ళు చాలా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మళ్ళీ వీళ్ళపై అన్ని పార్టీలు వచ్చినా కూడా ఎవరు కూడా వీళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్కే జీవనాడి. ఇది దీనివల్ల అనేక లక్షల ఎకరాలు, అనేక వేల మంది రైతులు ఈరోజు సస్యశ్యామలంగా వచ్చేటువంటి నీటిని ఉపయోగించుకొని సస్యశ్యామలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకుంటే ఇది తరతరాలు కూడా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించామనేటువంటి ఒక దాని గురించి ఈయన పోలవరం ప్రాజెక్ట్ ఈసారి మీ టర్మ్ లో పూర్తవుతుందా? తప్పకుండా అండి, నేను 100% చెప్తున్నాను. తప్పకుండా పోలవరం ప్రాజెక్టు ఎన్డీఏ కూటమి తరఫునే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో మోదీ గారి హయాంలో ఈరోజు 12,800 కోట్లు కేటాయించారు. అలాగే డయాఫ్రామ్ వాళ్ళు గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు దీన్ని, పోలవరం ప్రాజెక్ట్ ని. డయాఫ్రామ్ వాళ్ళు అన్ని గేట్లు ఎత్తేసి దానికి సంబంధించినటువంటి సరైన చర్యలు తీసుకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కొట్టుకుపోయినా కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కనీసం శాసనసభలో ఎవరు కూడా ప్రమాణ స్వీకారాలు చేయకోకుండానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసి క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, మనం 24 hours పనిచేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పూర్తి చేస్తాం అనేటువంటి అంశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షించడం జరిగింది. అలాగే తప్పకుండా మా ఎన్డీఏ కూటమి హయాంలోనే ఈ 3-4 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టు
పూర్తి చేస్తాం అనేటువంటి ఆశాభావం మాకు పూర్తిగా ఉంది. ఇకపోతే అంటే చాలా మంది మీరు ఇందాక అన్నారు 2024 ఎలక్షన్స్ లో మీరు నిజంగా ఒంటరిగానే పోటీ చేశారేమో అనిపించింది. అంటే కూటమి అంటే కలిసి వెళ్ళారు, బట్ మీ నియోజకవర్గంలో మాత్రం 70% టీడీపీ క్యాడ్, అంటే బీజేపీ అక్కడ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. టీడీపీ మాత్రం 70% పీపుల్ అసలు మీకు సపోర్టే చేయలేదంటే, అసలు ప్రచారానికి కూడా రాలేదు. కరాటం రాంబాబు గారు లాంటి వాటి పెద్దలు కూడా చాలా మంది ఆయన ఎందుకు ఈసారి టీడీపీకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి కొంతమంది ఇబ్బంది పెట్టినారు. అంటే మీ వెనకాల ఉండేటువంటి పెద్దలను కూడా వాళ్ళు మభ్య పెట్టే ప్రయత్నం చేశారట. ఎవరు లేదండి, వేరే అంటే టీడీపీకి ఇస్తే బాగుంటుంది అనేది వంటి కొంతమంది వాయిస్, అంటే కొంతమందే నలుగురు ఐదుగురు ఇలాగ కొంతమంది ఇలాగా, అంటే నేను ఇది చెప్పకూడదు. ఇది ఎలా ఉంటదంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంటది ఈ పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం, ఆ పార్టీ మనకు గుర్తింపు ఇచ్చిన తర్వాత అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశం ఎప్పుడు కూడా మనం శిరస వహించి పనిచేయాలి. అది తప్పైనా ఉప్పైనా అలాంటప్పుడే మన నాయకుడికి ఇస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2024లో అలా జరగలేదు, దీనికి విరుద్ధంగా జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా మేము ప్రజల్లో ఒక అంకిత భావం, ఒక ఆశ ఉంది. ఏంటిది? వైసీపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలి, కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించాలి. ఎవరెన్ని అయినా సరే, ఎవరెన్ని మభ్య పెట్టే మాటలు చెప్పినా లేకపోతే ఇంకోటి ఇదైతే జరిగింది నిజమేనా? అంటే ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేదంటే మీకు పని చేయకపోవడం కావచ్చు, అదంతా ప్రజలు ఉన్నారు. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేసే మనిషిని, ప్రజలే నన్ను గుర్తించారు కాబట్టి నాయకులు ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు చేయలేదు అనేది నేను చెప్పకూడదు. కానీ జరగటం మాత్రం వాస్తవం. అయినా కూడా ప్రజల్లో ఎన్డీఏ కూటమి గెలవాలి, ఎన్డీఏ కూటమి ఏదైతే ఒక సెంటిమెంట్ కూడా ఉంది మనకి పోలవరం కాన్స్టిట్యున్సీకి. పోలవరం కాన్స్టిట్యున్సీ ఒకటి నగ్గితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఒక ఈశాన్య మూలం ఉన్నటువంటి ప్రాజెక్ట్, ఒక సెంటిమెంట్ ఉంది. దాని ఎప్పుడు కూడా ప్రతి రాజకీయ నాయకుడు గుర్తు చేసుకుంటారు. కానీ ఈసారి ప్రజలందరూ కూడా ఏకదాటిపోయి భారీ మెజార్టీతో అక్కడ గెలిపించారు. సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఈసారి. అంటే ప్రజలు ఏదైనా తారుమారు చేసేస్తారండి. ఈరోజు మనం ప్రజల కోసం పట్టించుకోకపోయినా, ప్రజా సమస్యల కోసం మనం ఎక్కడ చేయకపోయినా కూడా మళ్ళీ మనం మార్చేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? గతంలో 2019లో అంటే మీరు సింగిల్ గా వెళ్ళారు, అప్పుడు 14,000 అంటే తక్కువేం కాదు, అంటే ₹1 చాలా ఎక్కువ, చాలా అద్భుతమైనటువంటి ఓట్లు పడ్డాయి. కానీ ఈసారి టీడీపీ ఓ పక్క సపోర్ట్ చేయట్లా, నాయకులు ముఖ్యంగా క్యాడర్ సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. కానీ మీరు గెలుస్తామనే నమ్మకం ఆ టైంలో అనిపించిందా? చాలా గట్టిగా ఉందండి. నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయాలు నేను దగ్గరుండి తీసుకున్నాను. ఎందుకంటే జనం కోసం జనసేన కార్యక్రమం తిరిగాను కాబట్టి అక్కడ ప్రజల్లో మనం వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్యూస్ మీద మనం ఏ విధంగా అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు అనేటువంటి దగ్గరుండి చూసిన వ్యక్తిని నేను. నాకు క్లారిటీగా ప్రజలు ఈసారి తప్పకుండా ఎన్డీఏ కూటమికి నాకు ఓటేస్తారనేటువంటి ఆలోచన ఉంది. అదే స్ఫూర్తితో ఉన్నాను, అదే జరిగింది. ఇప్పటికీ కూడా టీడీపీకి మీకు మధ్య కొంత గ్యాప్ అనేది అనిపిస్తుంది ఇప్పటికీ కూడా మీ నియోజకవర్గం? గ్యాప్ అనేది లేదండి, సమానంగా చూసుకుంటూ పోతున్నాను. మీరు చూస్తున్నారు సమానంగా? అంటే వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నా. ఎందుకంటే అందులో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కానీ అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండరు, అందరూ మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. కాబట్టి రాజకీయాలు ఇదంతా కామన్. డెఫినెట్ గా మీ మాటల్లో కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. అసంతృప్తి అనుకొచ్చేది వాళ్ళ అసంతృప్తి ఏం లేదండి. ఏంటంటే ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మన మొహం మీద పడుతుంది. కానీ మన పార్టీ ఒక నాయకుడి మీద విమర్శ చేస్తే అది మనకే వస్తుంది అనేది అంటే ఆలోచన కొంతమంది నాయకుల్లో ఉండట్లేదు. అవన్నీ వాళ్ళు మార్చుకుంటారులేండి. ఎప్పుడు కూడా నేను ఎవరి జోలికి తీయను, నా జోలికి ఎవరన్నా వస్తే నేను ఊరుకోను. అంటే మిగతా నియోజకవర్గాల్లో, చాలా నియోజకవర్గాల్లో బయటపడిన అంశం
టీడీపీ నియోజకవర్గాలు ఏమో జనసేన కేడర్కి సరిగ్గా పట్టించుకోవట్లేదు, మేము కష్టపడ్డాం, మేము కూడా ప్రచారం చేసామని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. మేము ఒక పని చెప్తే ఆ పని కూడా చేసి పెట్టట్లేదు ఆ ఎమ్మెల్యే గారు. ఇవి జనసేన కాన్స్టిట్యున్సీల్లో కూడా కొన్ని ఆ పరిస్థితులు ఉన్నాయి, టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. నిజం ఉందా? ఎక్కడ లేదండి. మీ నియోజకవర్గంలో అసలు ఎక్కడ లేదండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాకు చేయలేదని చెప్పాను, వాళ్ళే ఇప్పుడు నా దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అప్పుడు చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అనేటువంటి, నేను అందరినీ కలుపుకుంటున్నా. నాకు ఎలక్షన్ వరకే, ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలందరి సమస్యలు నాకు ముఖ్యం. అందరికి పని చేయాలి, అందరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఏ ముఖం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చి అడుగుతారు అనేటువంటి దాని మీద ఏదో బుర్రజల్లుతారు. అవన్నీ కావాలంటే నేనేం లెక్క చేయను, లెక్క చేసే మనిషిని కూడా కాదు. ఈ 6 సంవత్సరాలు బట్టి ఒక 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మీద ఫైటింగ్ అనేటువంటి నేను ఒక్కడనే చేశాను. మీరు ఈ 6 సంవత్సరాల్లో మీరు రికార్డు మొత్తం చూడండి. గత ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బడా నాయకులు అనేటువంటి ఎవరో కూడా ఆ ఎమ్మెల్యేల మీద తెల్లం బాలాజీ అనేటువంటి అప్పుడు గత ఎమ్మెల్యే మీద ఎవరో కూడా మాట్లాడలే. నేను ఒక్కడనే రోడ్డు మీద మాట్లాడినటువంటి వ్యక్తి నేను ఒక్కడనే. కానీ ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ బలంగా నిలబడినటువంటి వ్యక్తిని చిరు బాలాజీ. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను ఎన్ని ఒడిదొడుకులు, నన్ను కూడా చాలా కాలం ఇబ్బంది పెట్టిన పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో. నన్ను ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా నేను ఎక్కడ లొంగలేదు, లొంగను కూడా. మీ మీద ఎన్ని కేసులు పెట్టారు ఆ టైంలో? ఇంచుమించు 7-8 కేసులు ఉంటాయి. 7-8 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయాల్లో పెద్దగా ఏంటంటే ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు అయితే, రాజకీయాల్లో తిరిగే వాళ్ళు అయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఒక ఎస్ఐ అయితే నన్ను పిలిచి ప్రతిపక్షం ఉన్నప్పుడు మేమేదో రౌడీ షీట్ ఓపెన్ చేయమన్నారు అని చెప్పారు. రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. రౌడీ షీట్ అంటే నేనేమన్నా అటెంప్ట్ మర్డర్లు చేశానా లేకపోతే రేపులు చేశానా, దేనికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తానో పెద్ద ఇష్యూ చేశాను. దాని మీద పెద్ద ఘర్షణ జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చాలా దగ్గరుండి చూశారు. గత ప్రభుత్వంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ప్రజలు తీసుకెళ్తాం అనేటువంటి ప్రజలు క్షుణ్ణంగా చూస్తున్నారు. మీ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏమన్నా పాలిటిక్స్ లో ఉన్నారా? ఇంతకుముందు ఉన్నారండి. మాకు పాలిటిక్స్ లో బ్యాక్గ్రౌండే. పెద్దనాన్న గారు, తాతయ్య గారు వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. వాళ్ళు గ్రామ పెద్దలుగా ఉన్నారు, సర్పంచులుగా పనిచేశారు, ఎంపీటీసీలుగా పనిచేశారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మరింగలపాడు జీలిమిల్లి మండలంలో చిరువారిగూడెం అనేది మా విలేజ్ కూడా ఉంది. చాలా పెద్ద ఫ్యామిలీ. మా పెద్దనాన్న గారు చిరు నాగేశ్వరరావు గారు, ఆయన సర్పంచ్గా చేసేటప్పుడు నేను ఆర్టీసీలో చేసేవాడిని అండి. అయితే ఆయన సంబంధించి రాజకీయంలో ఇంకెవరూ లేరు. నేను వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయినే, చిరు నాగేశ్వరరావు గారు. ఈయన మన బాలరాజు అయితే బాగుంటాడు, రాజకీయాల్లో తీసుకురావాలి అని నన్ను బలవంతం పెట్టేసి నేనైతే దాదాపు ఒక 4 రోజుల పాటు పారిపోయే పరిస్థితి నాకు రాజకీయాలు అంటే. ఎందుకంటే రాజకీయం అనేది ఒక బురదలాంటి, నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా బురదకుంటూనే ఉంటది. నాకు ఇష్టం ఉండదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, నేను స్ట్రైట్గా ఉంటాను. ఏదైనా సరే మొహం మీద మాట్లాడతాను, చేయాల్సింది చేస్తాను. అదే ఇది రాజకీయాలు కుదరదు. అంటే అప్పటి మీ నాన్నగారు, మీ పెద్దనాన్నగారు రాజకీయాలు ఆ తరం వేరు. ఎందుకంటే అది వేరే బాగుండే, ముందాగా నడిచేయి. ఇప్పుడు అలా లేదు, మొత్తం కుళ్ళు రాజకీయాలు. మన వెనకాలండి మనల్ని ఏ విధంగా పాడు చేయాలి, మనల్ని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి రాజకీయాలు. ఇప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో యుద్ధం ఎదురుగుండి చేయదు, వెనకాల ఉండే మనల్ని వెన్నుపోటు పొడిచేదే రాజకీయం. ఇప్పుడు మీ పార్టీలో అలా ఉన్నారు అంటే మీ నియోజకవర్గంలో? అంటే మా నియోజకవర్గాన్ని కాదు కానీ రాజకీయం గురించి చెప్తున్నాను. దీన్ని మళ్ళీ పెద్దనాన్న గారు ఏం చేశారంటే తప్పకుండా రావాలని నన్ను ప్రెజర్ చేస్తే 2018లో ప్రెజర్ చేస్తే నేను పారిపోయాను. నేను రాజకీయాల్లో ఉన్నాను, పారిపోతే మళ్ళీ నన్ను తీసుకొచ్చి జనసేన పార్టీలో టికెట్ ఆయనే జాయిన్ చేశారు. మా గురువు గారు గడ్డమలగి రవికుమార్ గారు, కరణం సాయి గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో 2019లో టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి నా రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది. దిగిన తర్వాత రాజకీయాల్లో ఎలా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, యుద్ధం చేయాలి.
అవును. అంతేగాని మనం ఇక్కడ ఒక మాట మాట్లాడుకొని బయటికి వెళ్ళి కౌలించుకొని ఈ పద్ధతి నాకు నచ్చదు. అవును. నాకు శత్రువు అంటే శత్రువులాగా ఉండాలి, మిత్రుడు అంటే అతని కోసం మనం ప్రాణమైన ఇచ్చేలాగా ఉండాలి. కానీ ఇక్కడ ఒక మాట గదిలో ఒక మాట మాట్లాడుకొని బయటికి వెళ్ళిన తర్వాత నువ్వే నా స్నేహితుడు అని కౌగిలించుకునేటువంటి పరిస్థితి నాకు ఉండదు. అని నేను అందరికీ మంచి చేద్దామని చూస్తాను. నేను ఎక్కడ కూడా నా గురించి ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నిజంగానే అంటే మొన్న వచ్చిన వరదల్లో మీరు నిలబడ్డట్టుగా అంటే మీది ఎలాగో బార్డర్ దగ్గర తెలంగాణకి ఆంధ్రాకి, సో అక్కడ కూడా మీరు తెలంగాణకి వాళ్ళ ప్రజలను కూడా మీరు కాపాడటం, తీసుకురావడం, షెల్టర్ ఇవ్వటం, ఫుడ్ ఇవ్వటం, అవును. అంటే ఎలా అనిపించింది? అంటే ఏదన్నా అంటే నేను ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా తెలిసిన తర్వాత ఇది చేసేది మీకు కొత్తగా ఉంది అని నేను ప్రతిపక్షంలో దీనికంటే రెట్టింపు చేశారండి. అక్కడే అప్పుడు ప్రచారం లేదు, అప్పుడు ప్రచారం లేదు, ప్రచారం చేయరు, ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి. అప్పుడు వరదల్లో ఇంచుమించు నెల 2 నెలల పాటు అక్కడే ఉండి వాళ్ళకి 27 టన్నుల కూరగాయలు పంచి, వాళ్ళకి బియ్యం పంచి, దుప్పట్లు ఇచ్చి, వాళ్ళకి ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లో సామాన్లు బయటకు తీసుకొచ్చి వాళ్ళకి నిర్వాసితుల కోసం దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే నా మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి, సీఎం అక్కడికి వస్తుంటే హౌస్ అరెస్ట్ చేసి ఇవన్నీ అనేక బాధలు పడ్డాం. కానీ ఇవన్నీ ఎమ్మెల్యేగా లేనప్పుడు ఎవరు పట్టించుకోరు. ఉన్నాం కాబట్టి మీకు నేను ప్రతిపక్షం కంటే అధికారం కంటే ప్రతిపక్షంలో ఎక్కువ పనిచేసి అవన్నీ కూడా ఫోకస్ అవ్వలేదు. అలా చేయబట్టే కదా ఇప్పుడు మీకు ప్రజలు సపోర్ట్ చేసి అవన్నీ ఫోకస్ అవ్వలేదు. కానీ ఎప్పుడు కూడా నాకేదో గుర్తింపు వస్తుందని నేను చేయనండి. గుర్తింపు వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ప్రజలందరూ కూడా నన్ను ఒక ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. ఆ ఎమ్మెల్యే చేసేటువంటి కర్తవ్యం ఏంటి? నిజంగా నాకు ఎవరో చెప్పారండి, నేను ఒక 4 రోజులు అవుతుంది, ఎవరో అన్నారు ఎమ్మెల్యే అంటే అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు, ఈయన అలాగ ఉంటున్నాడు, ఇలాగ ఉంటున్నాడు. ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అన్న మాటలు. ఓకే, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అలా ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు అంటే అధికారుల మీద ఇలాగ చేయకూడదు, అలాగ చేయకూడదు, ఆయనకి ఏం తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు అని ఏదో వాగారంట. అతను గనక నీతిగా నిజాయితీగా 4 సార్లు ఎగ్గాడు అతను, తెల్లం బాలాజీ అనేటువంటి అతను నీతిగా నిజాయితీగా పర్ఫెక్ట్ పనిచేస్తుంటే ఈరోజు పోలవరం నియోజకవర్గం ఎంత దుస్థితి వచ్చేది కాదు. నిజంగా కనీసం మీ నియోజకవర్గంలో రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణం అంటే మీరు 1 year తర్వాత మా పోలవరం కాన్స్టిట్యున్సీ రండి, మేము ఎలా చూపిస్తాం మీరు చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుమారు 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఏమండి, అలాగే ప్యాచ్ వర్క్స్ ఏదైతే అందాక ఈ సంక్రాంతి లోపుగా తార్ రోడ్లకు సంబంధించి ప్యాచ్ వర్క్స్, అలాగే గ్రావెల్ వర్క్స్ ఇంచుమించు 30-40 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి. అలాగే పోలవరం నిర్వాసితులకు సంబంధించి 12,800 కోట్లు, అది ఇమీడియట్లీగా R&Rకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇలాగే ఇప్పుడు ఏదైతే మంచినీటికి ఇబ్బంది పడుతున్నారో వారికి ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్, అలాగే ప్రతి గ్రామంలో సిసి రోడ్డు, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ. ఇలాగా నిజంగా దురదృష్టం ఏంటంటే మనం ఫోన్ చేస్తే, ఒక అధికారికి ఫోన్ చేస్తే అయిపోయే పనులు కూడా ఈరోజు అతను చేయలేకపోయినటువంటి అసమర్థత ఎమ్మెల్యేగా అతను ఉన్నాడు. ఎన్ని సమస్యలు అంటేనండి, నేను పొద్దున బ్రష్ కూడా చేయను, ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటారు. అంత సమస్యలు 5 గంటల నుంచి నేను ఇంటికాడ ఉంటే 12 వరకు అర్జీలు వస్తానే ఉంటాయి. రాత్రి నా ఉద్దేశం ఒకటే, ఏదైతే వాళ్ళకి సమస్య ఉందో మళ్ళీ రెండోసారి మన దగ్గరికి రాకూడదు అతను. అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం అవ్వాలి సంబంధిత అధికారికి. నేను దీన్ని ఏమి గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య మీరు నా దగ్గర 10 సార్లు వచ్చి చేయించుకోవడం బెటరా, ఒకసారి నేను అతన్ని మందలించి ఇమీడియట్లీ చేయండి అంటాం కరెక్ట్? అది కొంతమందికి నచ్చట్లే. అయినా కూడా నా పద్ధతి నేను మార్చను. నేను ప్రజల కోసమే ఉన్నాను. ఈరోజు ఈ పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల కోసమే చేస్తాను. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీకు సీట్ ఇచ్చేటప్పుడు ఇస్తున్నాను అని చెప్పి ఏం చెప్పారు అసలు? అంటే పోలవరం మీకు ఇందాక చెప్పాను, ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం, అది మిమ్మల్ని సీట్ ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత ఇంత కూటమిలో ఇంత టఫ్ ఫైట్ లో ఏం మాట్లాడారు? అంటే 2019 ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారు,
నిలబడగలవా అని అడిగారు. నేను అదే రోజు అన్నాను నిలబడి చేస్తానండి అని అన్నాను. మళ్ళీ 2024 ఇచ్చేటప్పుడు కూడా అదే మాట అన్నారు, నిలబడి చేయగలవని, నిలబడి చేస్తాను. ఇది మనకు చాలా ప్రెషర్. 10 సార్లు అన్నారండి మాట. పోలవరం ప్రాజెక్ట్ అనేది శరీరంలో తెల్లలాంటి, అది లేకపోతే మొండెం లేదు. పోలవరం ప్రాజెక్ట్ లేకపోతే ఈరోజు మన రాష్ట్రం లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. దీన్ని నమ్ముకొని నీకు టికెట్ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీసుకురావాలి అని కరటం రాంబాబు గారికి చెప్పడం జరిగింది, మాకు చెప్పడం జరిగింది. దీన్ని మేము ఒక ఛాలెంజ్కి తీసుకున్నాం. నిద్రాహారాలు 20 ఇంచుమించు 2 నెలల టైంలో మాకు సరైన నిద్ర లేదు. ఒక పక్కన ఇచ్చినందుకు సంతోషపడాలో తెలియదు, ఒక పక్కన వాళ్ళు సహకరించినందుకు బాధపడాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధపడ్డామండి. మీకు బలంగా వర్క్ చేసిన ఇప్పుడు మీ కేడర్ లో మీ వెనక ఇప్పుడు కొంతమంది కరడ రాంబాబు గారు కావచ్చు, సాయి గారు కావచ్చు, ఇలాంటి పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉన్నారు, చాలా మంది కేడర్ అంతా ఉంది, వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతారా మరి? అంటే ప్రజెంట్ ఈ 2-3 నెలలు కూడా నాకు అడ్మినిస్ట్రేటివ్ అర్థం అవ్వాలి కాబట్టి నేను దేని గురించి పట్టించుకోలేదండి. ఈ 2 నెలలు ఒక రెవెన్యూ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద, అటు మాకు ఐటీడీ పిఓ దీని మీద, డెవలప్మెంట్ మీద అక్కడ ఉన్నటువంటి అధికారులు నియమించడం, ఈ 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో అయిన మరుక్షణమే నేను దీని గురించి ప్రత్యేకమైన దృష్టి పెడతాను. పార్టీని డెవలప్మెంట్ ముఖ్యం కూడా కాబట్టి నేను ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఏదైతే మా జనసేన నాయకుల గురించి చెప్తున్నాను, 7 మండలాలకు సంబంధించి బుట్టాయిగూడెం, కుకునూరు, వేలేరుపాడు, పోలవరం, టీ నరసాపురం, ఈ 7 మండలాలకు సంబంధించి మండల అధ్యక్షులు కానీ, గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా ఎలా చేశారంటే యుద్ధానికి సైనికులు ఎలా పనిచేస్తారో అలా పనిచేశారు. వీళ్ళందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఎవ్వరు కూడా మిమ్మల్ని, ఈరోజు చెప్తున్నాను, మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి ఉండదు. మీరు నా గుండెల్లో ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాను. టీడీపీ నాయకులకి ముందు జనసేన నాయకులు ఏ విధంగా పనిచేశారో చెప్తున్నాను. జనసేన నాయకులు అంటే నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఈరోజు అదే బాణీలో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు సపోర్ట్ గా వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు లేను. జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీళ్ళందరూ ఈరోజు ఎంత కష్టపడి పనిచేసి, వాళ్ళు కూడా నాకన్నా ఎక్కువ స్ట్రగుల్ పొందారు. ఎందుకంటే ఎంత కష్టపడ్డాం, మా నాయకుడికి టికెట్ రాకపోతే ఎలాగా, కనీసం ఇక్కడ ఉన్నటువంటి మాకు గుర్తింపు రావాలి కదా అనేటువంటి ఒక ధోరణితో పనిచేశారు. వాళ్ళు ఎవరిని కూడా నేను మర్చిపోను. రేపు రానున్న రోజుల్లో తప్పకుండా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వాళ్ళని ముందు పెట్టి జనసేన పార్టీని పోలవరం నియోజకవర్గంలో ఒక బలమైన పార్టీకి తీసుకువెళ్తాను. అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే పార్టీ మాకు ఆదేశించిన ప్రకారంగా రేషన్లో చూసుకుంటూ జనసేన పార్టీకి, ఇటు టీడీపీకి, అటు బీజేపీకి ఏ విధంగా స్థానాలు ఇచ్చుకుంటూ వెళ్తామో ఆ విధంగా వాళ్ళకి సముచిత స్థానాలు ఇచ్చుకుంటూ మేము పార్టీని ముందుకు తీసుకెళ్తాం. మీ వెనక చాలా బలంగా ఒక అదృశ్య శక్తి కనిపించినట్టుగా కరడ రాంబాబు గారు ఎప్పుడు కనిపించారు. పెద్దలైన ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది రాజకీయ నాయకులను చూసుకుంటూ ఉన్నారు, కానీ అంత డైరెక్ట్ గా వచ్చి ఎప్పుడు ఆయన వర్క్ చేయలేదు. కానీ మీకు మీ వెనకాల చాలా బలంగా పనిచేస్తారు. ఎందుకని మీకు ఆయన అంత బలమైన బాండింగ్ కలిగింది? అంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చానండి. పెద్దలు గౌరవిస్తాను, ప్లస్ ఒక అవినీతికి పాల్పడడం, ఎవరైనా తప్పు చేసినా కూడా వెంటనే దాన్ని మీరు చేసే తప్పు అని నేను ఖండిస్తాను. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు బట్టి నన్ను చూస్తున్నారు ఆయన. 1 రోజు 2 రోజులు కాదు, 5 సంవత్సరాలు బట్టి నా నడవడిక ఏంటి, నేను చేసే పని ఏంటి, ఏం చేస్తున్నాను అనేటువంటి ఇది చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా రోజు అడిగిన వెంటనే టికెట్ నాకు ఇవ్వండి అని అడిగిన వెంటనే తీసుకోండి అని అంత ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారు రాంబాబు గారికి ఇచ్చారంటే ఆయన నా మీద ఉన్నటువంటి నమ్మకం, నీతి, నిజాయితీ ఇవన్నీ కూడా నిజంగా చెప్తున్నాను. వాస్తవంగా ఆ రోజు ఎలక్షన్స్ లో రాంబాబు గారు తిరిగినట్టుగా ఎవ్వరూ తిరగలేదండి. కరటం రాంబాబు ఆయన వయసుకి అర్ధరాత్రి 1 గంట 2 వరకు కూడా కారులో తిరిగి
అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాత క్యాడర్ ఉందో ఉమ్, వాళ్ళని బయటికి తీసుకొచ్చి చేపించి గెలిపించిన తర్వాత నేను అడ్మినిస్ట్రేట్ చేస్తుంటే ఈ రోజు వరకు కూడా మీరు నమ్మరు, నాకు ఫోన్ చేసి నాకు ఇది ఇవ్వాలి అలా చెయ్యి ఎలా చెయ్యి అని అడగలేదు. నాతో ఒకటే అన్నారు, నువ్వు చేసే అడ్మినిస్ట్రేట్ ఎప్పుడు కూడా నేను చూడలేదు, చాలా పర్ఫెక్ట్ చేస్తున్నావు, ఉమ్, చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఈ రోజు వరకు కూడా పలానా ఆఫీసర్ని, పలానా ఎస్ఐని, పలానా డిఎస్పీని, లేకపోతే పలానా ఎంఆర్ఓ గారిని, లేకపోతే పలానా వాళ్ళు ఈ పని చేయి ఆ పని చేయి అని ఈ రోజు వరకు అడగలేదు. అవును. అంటే నా మీద ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. రైట్. ఇకపోతే అంటే మీరు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు, అంతకుముందు సర్పంచులుగా ఒక కుటుంబం నుంచి ఉన్నారన్నమాట. కానీ మీరు ఇంటికి అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఇంట్లో అడుగుపెట్టగానే మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా అనిపించింది? ఒకసారి సంతోషం కదండి. అంటే కష్టపడ్డ దానికి ఫలితం వచ్చింది అనేటువంటి ఆనందం. అలాగే ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అవటం అంటే మామూలు విషయం కాదు. కొన్ని కోట్లు ఉంటేనే ఈ పదవి రాదు, దానికి అదృష్టం ఉండాలి. అలాగే దేనికి తగ్గ ఫలితం కష్టపడ్డాం కాబట్టి తప్పకుండా దేవుడు అనుగ్రహించాడు. దైవాగ్రహం కూడా కావాలి. ఏదైనా మనం ఏదో సామాన్య కుటుంబం నుంచి వచ్చామంటే అది దేవుడు అనుగ్రహం కూడా కావాలి కనుక తప్పకుండా ఆయన ఆశీస్సులతో పెద్దల రాంబాబు గారు, కరణం సాయి గారు, రవికుమార్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి మా జనసేన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు, వీళ్ళందరి సహాయ సహకారాలతో పోలవరం నియోజకవర్గాన్ని ఎంతకి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇకపోతే రీసెంట్ గా మీ మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు చాలా బలంగా అనిపించాయి. మీ వరకు వచ్చే ఉంటది డెఫినెట్ గా, ఎందుకంటే కొన్ని టీవీ ఛానల్ అయితే పరిగెట్టుకుని ఆ కుర్ర ఎమ్మెల్యే, ఈ కుర్ర ఎమ్మెల్యే ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో పడ్డారు, అవినీతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు మీకు వార్నింగ్ కూడా ఇచ్చారు అని చెప్పాను. నేను దీంట్లో నిజం అంటే వార్నింగ్ ఇచ్చే కదా మేమేమి చేసాం మాకు అర్థం అవ్వట్లేదు. సరే, ఇదంతా కూడా ఒక రాజకీయంలో ఒక ఎత్తుగడ. ఎందుకంటే కాచే చెట్టుకి కలిసిపోయారంట. దీని గురించి మీ మిత్రులు, మీతో మిత్రులు, అవతల ఉండే శత్రువు ఇద్దరు కలిసి దీని మీద వర్క్ చేశారంట. నా మీద చూస్తే చేస్తారు, అది కామనే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలు, ఉచ్చి చెట్టు వెళ్ళి మనం రాళ్ళతో కొట్టలేం, ఇది కర్రలతో కొట్టలేం. నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను, వాళ్ళకి మీ మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, సరే మీరు మా మీద ఏదో లేనిపోనివన్నీ కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో కానీ వేరే కానీ పెట్టారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు అన్ని ఆరోపణలు చేశారు, ఎక్కడ కూర్చుందామని చెప్పండి. అందులో ఒకటి గనక మీరు రుజువు చేయగలిగితే రాజీనామాకు సిద్ధం, మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా? డైరెక్ట్ గా మీకు దమ్ము ధైర్యం సోషల్ మీడియాలో మగోళ్ళు అయితే డైరెక్ట్ గా పేరు రాసి పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నారని, లేకపోతే పలానా తప్పు చేశారని మీరు డైరెక్ట్ గా రాసే దమ్ము మీకు లేదా? రాయలేక ఒక ఆడంగి వాళ్ళు వేషాలు వేసుకుంటూ మీరు చేసే కార్యక్రమాలు ఒక ఆడంగి వేషాలని అంటారు. దీన్ని ఎవరో మీకు తెలుసా? అంటే ఎవరు నాకు తెలియదు. అది తెలిస్తే మాత్రం వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఏమనంటే వేసిన తర్వాత వాళ్ళు నిజంగా నేను ఎందుకు వేసాను, నేను ఎందుకు ఉన్నాను అనేటువంటి ఇది చేయకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను తప్పు చేయను, చేసే పరిస్థితి లేదు. నేను కాన్సెన్సీలో వైన్ షాపుల్లో మీ పాత్ర ఉంది, వైన్ షాపులు రుజువు చేయాలి. నేను అంటున్నాను రుజువు చేయాలి. వైన్ షాపులు నా పాత్ర ఏంటంటే నేను ఆయన కూర్చొని అమ్ముతాను అంటే మీకు సంబంధించిన వాళ్ళకి వచ్చాయని కానీ ఏంటది, అది లాటరీ. అది నాకు సంబంధించిన ఎవరు ఏమి చేయడానికి లేదంటే ఏంటంటే ఒక ఆరోపణలు అంటే పోనీ ఎమ్మెల్యే గారికి ఎంత ఇచ్చామని ఎవడని చెప్పాడా? తీసుకురండి. ఇప్పుడు ఇచ్చిన బాధితుడు ఉంటాడు కదా, తీసుకురండి, రుజువు చేయండి, రాజీనామా చేస్తానంటున్నా. రెడీగా ఉన్నారు, రెడీ. ఇచ్చిన దానికి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కి అది నాది కాదని నేను అనుకోవట్లే. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు నేనేం తడుకుంటా, నాకు అవసరం లేదు విషయం అది. మీరు అసలు పట్టించుకోలేదు, నాకు అసలు పట్టించుకునే అవసరం కూడా లేదు. మా కార్యకర్తలు ఏదో ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేల మీద ఈ విధంగా పోస్ట్ పెట్టారని
కంప్లైంట్లు ఇచ్చారు, 7 మండలాల్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ నేను దాని గురించి అసలు స్పందించలేదు. ఒకవేళ నేనే అనుకోండి, సరే నీకు ఆ మీడియాకి కానీ లేకపోతే సోషల్ మీడియాకి కానీ పెట్టినటువంటి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఆ పేరు వేసేయండి, నేను సిద్ధం, రుజువు చేయండి. రుజువు చేస్తే నేను రాజీనామాకి సిద్ధం, మీరు దేనికి సిద్ధం? ఓకే, ఛాలెంజ్ విసురుతున్నా నేను. అంటే చాలా అంటే ముఖ్యంగా చాలా మంది మీద వస్తా ఉంటాయి, చాలా మంది అపోజిషన్ నుంచి రావడం అనేది ఎప్పుడు వింటాం, మన దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఎలాగంటే వెరైటీగా ఇక్కడ మీడియా కొంతమంది మరి తెలిసి చేస్తారు, తెలియజేస్తారు, తెలియదు. కానీ అందులో ప్రత్యేకించి ఇంక్లూడ్ చేసింది ఏంటంటే టీడీపీ వాళ్ళు పట్టించుకోవట్లేదని వాళ్ళు బాధ అంటున్నారు. అంటే ఇది ఎవరు చేశారు అనుకోవాలి మనం? ఓకే, మేము అవన్నీ గ్రౌండ్ లో మేము రిపోర్ట్ తీసుకున్నాం. చాలా సీరియస్ గా ఉంటదండి. ఇప్పుడు ఎలాగుంటదంటే ఏ చేసాం కదా, మేము కాదు కదా అంటారు. ఈ ఇష్యూ గురించి కళ్యాణ్ గారు తీసుకెళ్లారా పవన్ కళ్యాణ్ గారు? అన్నీ అయినండి. చాలా సీరియస్ గా ఉంటదండి. దొరికారు అనుకోండి, అది వేరే విషయం. అది ఓకే, అంటే నేనేమి వాళ్ళు ఇది చేత అది చేస్తానండి. తప్పు చేస్తే రోడ్డు మీద నిలబెట్టండి, డైరెక్ట్ పేరు రాసి మీరు ఇలా చేశారని ఎవరైతే ఉన్నాడో మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, ఎవరు లేదు. చెప్తున్నా అంటే నేను అనేది మీడియా అలా కాదండి, మీడియా వాళ్ళకి చెప్పేది. అవును, నేను అనేది మీడియాకి ఎవరైతే రాశారో వాళ్ళు, ఎవడైతే ఆడంగి వేషాలు వేసుకుంటూ మగధనం లేకోకుండా, పేరు వేయకోకుండా, దమ్ము లేకుండా వేసాడో వాళ్ళకి చెప్తున్నా. అదే, నీకు దమ్ము ఉంటే వేసి నిరూపించు, అతను బయటికి తీసుకురా. పేరు కూడా చెప్పలేదులండి, ఎవరో అన్నారు, ఎవరు చెప్పట్లేదు, పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడు జనసేనలో యంగెస్ట్ నేనే, లాస్ట్ వరకు గెలుస్తుందా ఓడిపోతుందా అనేది చెప్పేది నేనే. ఇక వాళ్ళకి తెలియదు ఏంటంటే దీని మీద నేను సీరియస్ గా తీసుకుంటే వీళ్ళు కోర్టు కూడా లాగుతాం, రెడీగా ఉన్నాం. ఎందుకంటే నిరూపణ చేయాలి కదా, అందుకని మీ పేరు వాడలేదు. డైరెక్ట్ గా వచ్చి నిరూపణ చేస్తారంటే నేను తప్పు చేస్తే నేనే ఒప్పుకుంటా, నేను తప్పు చేశాను. కళ్యాణ్ గారికి కూడా నేనే చెప్తా. ఎందుకంటారు అంటే మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక నిజాయితీగా పనిచేద్దాం అన్నారు, ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, మీ ఫ్యామిలీస్ నుంచి మీ దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు వచ్చినా అలా నిలబడి ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఇలా నిజాయితీగా వచ్చి ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి అసెంబ్లీకి వెళ్తే ఎందుకని ఆపుకోలేకపోతున్నారు? ఆపుకోలేకంటే వాళ్ళ మనుగడ ఉండట్లేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేసినాడు తప్పు చేపించే ఎమ్మెల్యేలా కావాలనుకుంటారు, కానీ మనం తప్పు చేయం. ఈ రోజు వరకు స్టిల్గా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ట్రాన్స్ఫర్లు ఇచ్చినటువంటి వ్యక్తి నేనే. ఈరోజు చెప్తున్నాను, మీరు రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, మీరు దీన్ని ఎక్కడ టెలికాస్ట్ చేసినా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక్క అధికారి దగ్గర ₹1 తీసుకోకుండా ట్రాన్స్ఫర్స్ ఇచ్చినటువంటి ఎన్ని లెటర్లు ఇచ్చానుకున్నారు? ఇంచుమించు 900 లెటర్లు ఇచ్చాను. మా మండల నాయకులే దీనికి సాక్ష్యం. మా మండల నాయకులే దీనికి తీసుకెళ్లి ఈ లెటర్లను తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ తీసుకెళ్లేటువంటి అధికారి 7 ఎస్ఐలు, ఒక డిఎస్పి, 3 సిఐలు, 7 ఎంఆర్ఓలు, వాళ్ళ కింద స్టాఫ్, 7 ఎంపీడీఓలు, వాళ్ళ కింద స్టాఫ్, అగ్రికల్చర్స్, ఐటీడీఏ, ఇవన్నీ చూసి 900 లెటర్స్ ఇచ్చాను. ఎవరి దగ్గర సింగిల్ పైసా తీసుకోవాలి. విఆర్ఓలు, విఆర్ఐలు, సెక్రటరీలు, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకుండా గర్వంగా చెప్పుకుంటా. ఈరోజు నేను బహిరంగంగా చర్చకి రమ్మానండి ఎవరైతే చేశారో, దీనికి నేను సిద్ధం. నేను ఇచ్చిన అధికారులు లిస్ట్ ఇస్తాను. అసలు ఎవ్వరు ఏం మాట్లాడారు? ఏమండి, ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఇందాక ఒక మాట అన్నా, మీకు కాజే చెట్టుకి రాలేదనుకుంటాం. అది చెట్టుకి జాంకాయో యాపిల్ ఏదో ఒకటి ఉందనుకోండి, కర్రతోనో రాయితోనో తింటా కొడతాం. ఉత్తి చెట్టుని ఆకులు ఉన్నదాన్ని ఏం కొట్టలేం కదా. మనం ఎదుగుతున్నామంటే ఇలాంటివన్నీ కావాలి, ఇలాంటివి వస్తేనే మనం ఎదుగుతున్నామని అర్థం. పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోలేదు, దీని గురించి కూడా పట్టించుకోలేదు, దాని గురించి అడగలేదు కూడా. మేమే చెప్పాం ఇలాగ వస్తున్నాయండి వదంతులు, దీని మీద ఏం చేద్దామని చెప్తే మీ పని మీరు చేసుకుంటారు. వస్తానే ఉంటాయి ఇంకా మామూలు. ఇవన్నీ నేను గత ప్రభుత్వంలో ఎలా చేశారని నాకు అనవసరం. నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండిన 5 సంవత్సరాలు కూడా
ప్రజలందరూ కూడా చాలా పర్ఫెక్ట్ ఉండాలి. మొన్న అసెంబ్లీకి ముందు 2 రోజుల ముందు కన్నాపురంలో ఒక ఇష్యూ జరుగుతుందని నాకు 2 రోజులు బట్టి ఒక లేడీ ఫోన్ చేస్తుంది. ఓకే. అక్కడ పుల్లిరామగుడి వెళ్ళే రోడ్లో కొంతమంది తాగేసి లేడీస్ ని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే అర్ధరాత్రి 2-3 వరకు కూడా అక్కడ అలర్ చేసుకుంటాం. నేను బండి వేసుకుని వెళ్ళిపోయాను నైట్. వెళ్ళిపోయి అక్కడ ఇంచుమించు 7 గంటల నుంచి రాత్రి 11 వరకు ఉన్నా. ఎవరు ఏంటి దొరికారు. దొరికినా కూడా నేను ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి వాళ్ళు పంపించేయడం జరిగింది. ఎందుకంటే చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేసుకుంటా. మీరు ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఇదే మాట మీద ఉంటా నా 5 ఏళ్లలో. తర్వాత ప్రజలు ఆశీర్వదించి ఇంకొక 10 ఏళ్ళు ఇచ్చినా సంతోషంగా చేస్తా. కానీ ఒక సమస్య కోసం వచ్చినటువంటి వారికి 10 సార్లు నేను తిప్పించుకున్నాను. అధికారులు కూడా అదే చెప్పారు. నేను ఎవరైతే నియమించినటువంటి రెవెన్యూ శాఖ కానీ అలాగే పంచాయతీ శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత 2వసారి మళ్ళీ మీ దగ్గర రావాలి. సరే 2వసారి కూడా అవ్వలేదు, 3వసారి రాకూడదు. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదే. ఎవరు కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా పేద ప్రజలు, వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు, పని అవ్వకోకుండా ఉండకూడదు. ఇమీడియట్లీగా పని అయిపోవాలి. కొద్దిగా ఏదైనా ఇష్యూ ఉంది అనుకోండి, దాన్ని ఇంకొక 2 రోజులు పొడిగించి దాన్ని ఇమీడియట్లీగా క్లోజ్ చేయండి అని చెప్తాం. అలాగే చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఎక్కడ కూడా మాకు లంచాలు ఇవ్వండి అని మేము అడగటం కానీ మాకు అంత అవసరం లేదు. మా కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక నీతి నిజాయితీ ఉంది. మాకు డబ్బుతో పని లేదు, కేవలం మేము మొన్న మీకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ జన సైనికులు అందరూ కలిసి కార్ ఇస్తామని చెప్పారంట. ఎందుకని వద్దన్నారు దాన్ని? అంటే కార్ అంటే వాళ్ళందరూ కూడా చాలా చిన్న వాళ్ళండి. అంటే నేను వాళ్ళతో ఇంచుమించు 6-7 సంవత్సరాలు బట్టి వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాను. ఎవరేంటో నాకు తెలుసు కదా. ఇప్పుడు నాకు అది కొనిచ్చిన వాళ్ళు కూడా చాలా కింద స్థాయి వ్యక్తులు. ఒక 50,000, 60,000, 30,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 20,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఆటో తోలుకునే అతను, తర్వాత ఎలక్ట్రికల్ షాప్ లో బోట్లు బిగించే అతను, తర్వాత ఇక రోజు టాపీ పనికి వెళ్ళే టాపీ మేస్త్రి, ఇలాగా అప్పు చేసి మరి అంటే మా ఎమ్మెల్యే గారు కారు ఉందండి. కారు ఉంది అంటే పాత కారులో తిరుగుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు గెలిచారు, జనసేన ఎమ్మెల్యే గారు. ఆయన కొత్త కారు తిరగాలి, అందరిలాగా ఉండాలి అనే ఒక ఆశతో, అది కూడా మా వాళ్ళు ఆశ, అది కొనిచ్చారు. కానీ నేను దాన్ని మీ గౌరవానికి ఏ ఇబ్బంది రాకూడదని మీ అభిమానం, అంటే మా కార్యకర్త ఇబ్బంది పడకూడదు. నేను ఇబ్బంది పడినా పర్లే కానీ నా కార్యకర్త ఇబ్బంది పడకూడదు అని వాళ్ళకి మళ్ళీ నేను ఇచ్చేయడం జరిగింది. నిజంగా చాలా, అది ఇంతవరకు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో అలాంటి సిచ్యువేషన్ ఎవరు చూడలే. ఒక ఎమ్మెల్యేకి ఆయనతో పాటు ఉండే కింద కేడర్ కూడా ఒక కారు కొనివ్వటం అనేది. అదే నేను అన్నాను కదా మీకు, వీళ్ళందరూ నాతో ప్రయాణం చేశారండి. 5-6 సంవత్సరాలు బట్టి ప్రయాణం చేశారు. నాకు నా మీద ఏకవాళ్ళ కూడా బాధపడే, నాకన్నా ముందు బాధపడేది వాళ్ళే. అవును, మొన్న జరిగింది అనగానే చాలా సోషల్ మీడియాలో ఇలా జరిగింది, ఇలాగా ఎమ్మెల్యే గారి మీద తిట్టారంటే చాలా మంది బాధపడిపోయి ఫోన్ చేసేసారు. ఎమ్మెల్యే గారు ఏంటంటే ఈ పరిస్థితి ఏంటి, మీరు ఎంత పర్ఫెక్ట్ పని చేస్తున్నారు, అయినా కూడా మీ మీద ఏంటి, అసలు ఏంటి, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని చాలా బాధపడుకుంటూ ఫోన్ చేస్తారు ఆయన. సరే, ఇవన్నీ కామను, జరుగుతూనే ఉంటాయి. మనం రాజకీయం అనేటువంటి ఒక తాడి చెట్టు కింద ఉన్నాం. అది అక్కడ నుంచొని మనం పాలు తాగినా అది కళ్ళే అంటారు, పాలు అంటారు, తెల్లగా ఉంటాయి కాబట్టి. అలాగా సరే, రాజకీయాలు ఉన్నారు కాబట్టి తిన్నా తినకపోయినా అదే మాట అంటారు. ప్లస్ ఇన్ కేస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఇది మన దగ్గర నుంచి వస్తుంది అనేసరికి ఇది ఒక బాధ. ప్రతిపక్షం నుంచి వచ్చింది అనుకోండి, ఏదో గిఫ్ట్ వాళ్ళు అంటారు, ఏదో అంటారు అనుకోవచ్చు. కానీ మన దగ్గర నుంచే వస్తుందంటే ఇది మరి వాళ్ళు విజ్ఞప్తి వదిలేస్తారు. ఇబ్బందులు మరి కలిసి ముందుకెళ్లే అవకాశం. నేనైతే 100%
మూడు పార్టీ నాయకులతో కలిసి ప్రయాణం చేయాలనే ఒక మంచి ఒపీనియన్ తో ఉన్నాను. కలిసి రావాలా వద్దనేది వారి ఇష్టం. నేనైతే పర్ఫెక్ట్ గా మా కళ్యాణ్ గారు ఆదేశించింది ఏంటి, మూడు పార్టీ నాయకులను కలుపుకుని వెళ్ళండి, చక్కగా అభివృద్ధి చేసి చూపించండి అని చెప్తున్నారు. కలపాలా కలవకూడదు అనేది వారి ఇష్టం. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్తగా అయ్యారు, అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీలో ఈ రోజు మీరు మాట్లాడిన దాన్ని కూడా అంటే ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు నిజంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ప్రతిపక్ష పాత్ర నాకు కావాలంటున్నారు, మరి ఆయనకి మైక్ ఇస్తారా? అంటే మీకే అందట్లేదు, మరి ఆయనకి ఇవ్వడం జరుగుతుంటారా? ఇస్తారండి. అంటే ఇప్పుడు ఈరోజు జరిగింది 0 hour, అంటే ఆ సబ్జెక్ట్ 2-3 minutes మాట్లాడాలి. తప్పకుండా మాకు కొత్త వారికి అవకాశం అనేది ఇప్పుడే చూస్తున్నాం అండి. అంటే ఇందులో శాసనసభలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ గల వాళ్ళకి, తర్వాత అనుభవం గల వాళ్ళకి ఇస్తారు అక్కడ. కానీ ఇప్పుడు మన ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ప్రాధాన్యత మొట్టమొదటి రోజు మొట్టమొదటి శాసనసభ్యులకి కేటాయించడం జరుగుతుంది. ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. నేను కూడా గత ఫస్ట్ అసెంబ్లీలో కూడా ఫస్ట్ టైం మాట్లాడాను. ఎందుకంటే మాకు 3-4 years ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మైక్ ఇవ్వరు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ గురించి ప్రజలకి ఇది 5 కోట్ల మంది ప్రజలు చూసేటువంటి అసెంబ్లీ. వీటిలో ఏమాత్రం మనం వేరేగా మాట్లాడినా ప్రజల్లోకి వేలేది వెళ్ళదు అనేది ఒక ఇది ఉంది. కాబట్టి మరి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ గల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కొత్త వారికి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాబట్టి ఇస్తున్నారు. తప్పకుండా మా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా? మరి ఇప్పుడు ఆయన ప్రతిపక్షమే కదా, కానీ మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం కాదు కదా. ప్రతిపక్షం అంటే ఆయన వస్తే బాగుండేది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆయన చేసిన విధ్వంసం, ఆయన సృష్టించినటువంటి విధ్వంస కాండ ప్రజలందరికి తెలిసే విధంగా మేము మాట్లాడేవాళ్ళం. ఆ అదృష్టం లేకపోయింది. మరి ఆయన వస్తాడో రాడో అనే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. వస్తే బాగుండేది. వస్తే ఆయన కూడా సమస్య అంటే మాటల యుద్ధం జరిగేది. అంటే మాటల యుద్ధం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రతిదీ కూడా తప్పేదండి. దీని మీద ఆయన మాట్లాడడానికి కూడా, అసెంబ్లీకి రావడానికి ఆయనకి భయం చల్లట్లేదు. అయినా కూడా మాకు మళ్ళీ కొత్తగా స్పీకర్ ఇవ్వడం జరిగింది, రఘురామకృష్ణరాజు గారిని. ఆయనకు కూడా మేము తెలియపరచడం జరిగింది. తప్పకుండా ఆయన్ని అసెంబ్లీకి తీసుకురమ్మంటాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా నష్టం పొందిన వారే, ఇబ్బంది పడ్డవాళ్ళే, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా. కానీ ఈ రోజు ఆయన అడిగే సమయం ఉంది కాబట్టి ఆసనమైన అడుగుతారు. రఘురామకృష్ణరాజు గారు ఉండగా అసలు ఆయన వస్తారనుకుంటున్నారా? ఎందుకంటే అలా ఒక ఎంపీగా, ఆయన పార్టీ ఎంపీగా ఉండి ఆయన అసలు ఎన్ని చిత్రహింసలు చేశారు, ఎంత ఇబ్బంది పెట్టేశారు. అయితే నాకు తెలుసు అయితే ఈ గవర్నమెంట్ లో రాడనేది ఉన్నది. మరి ఒకవేళ వస్తే మాత్రం అతనికి జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకి సముచిత స్థానం ఇచ్చి మాకేదైతే మాట్లాడడానికి అవకాశం కల్పిస్తా ఆయన కూడా అవకాశం ఇస్తారు. ఎలా ఉంది అసలు అసెంబ్లీ వాతావరణం? చాలా కూల్ గా, మీరే ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు, మీరే అధికార పక్షం అయ్యారు. అంటే ఇది ఈ 5 ఏళ్లలో అసెంబ్లీ ఒక విధానంగా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి మీ అందరు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా బూతులు లేవు, ఒక పొగట్టం లేదు, ఒక ఇది లేదు, అది లేదు. కేవలం మన నియోజకవర్గంలో ఉండే సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యల గురించి చర్చ, బడ్జెట్ల గురించి, అలాగే నిధుల కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల కోసం ఇవే ప్రజలందరూ చూస్తున్నారండి. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అసెంబ్లీకి వెళ్తే బూతులు తప్ప ఏమీ లేవు. అసలు కనీసం ఒక 5 ఎక్స్పీరియన్స్ గల ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండే ఒక అసెంబ్లీలో ఎంత ఘోరంగా మాట్లాడేవాళ్ళు. ఆడవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఉండే, ఇప్పుడు మా అధికార పార్టీ అప్పుడు ప్రతిపక్షం, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎంత కించపరిచి మాట్లాడేవాళ్ళు. మహిళలు సైతం ఇలాంటి ధోరణి నుంచి ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి చక్కగా ప్రజా సమస్యల కోసం ఒక వేదికగా కూర్చున్న అసెంబ్లీలు నేను 10-15 సంవత్సరాలు బట్టి ఇందులో రాజకీయాల్లో చూస్తున్నాను. ఎంత ప్రశాంతమైన నేను దగ్గరుండి చూసే అసెంబ్లీ ఎంత ప్రశాంతమైన. గత 5 ఏళ్లలో ఎప్పుడు టీవీ పెట్టినా తిట్టుకోవడం,
బూతులు తిట్టడం తప్ప ఎక్కడా కూడా ప్రజా సమస్యలు మాట్లాడిన దాఖలాలు ఇప్పుడైతే చాలా చాలా మంది అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఒక వాడి వేడి చర్చ జరుగుతుంది. రారండి, నాకు తెలిసి అయితే రారు, రారు. అసలు రావడం అనేది జరగదు. ఇంకా 2 పాత్రలు మీరే పోషిస్తారా? 2 పాత్రలు మేమే పోషిస్తాం, ప్రతిపక్షంగా మీరే ప్రతిపక్షం మేమే, అధికారం మేమే. ఎందుకు ప్రతిపక్షం ఎందుకంటున్నానంటే అక్కడ మరి ప్రజా సమస్యల గురించి అడగాలి కాబట్టి సంబంధిత మంత్రుల్ని మేము అడుగుతాం. అది చేసే బాధ్యత మాకుంది కాబట్టి మేము చేస్తాం. 2 సెషన్స్ ఇప్పటి వరకు ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు. అంటే నేను ఇది మీ నియోజకవర్గానికి బాగా తెలుసు. గత ఎమ్మెల్యే నాకు తెలిసి ఎన్ని 4 సార్లు అయ్యారు, 3 సార్లు అయ్యారు. 4 సార్లు. ఒక్కసారి కూడా అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. వచ్చిన 2 సెషన్లలో మీరు రెండోసారి మాట్లాడటం నిజమే. ఇది అసలు ఎలా అవకాశం సీనియర్లకే ఇస్తారు అన్న దాంట్లో కూడా ఇప్పుడు మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా. అంటే నేను అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుంటున్నానండి. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యల కోసం మనం అసెంబ్లీలో మాట్లాడాలి. దానికోసం చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్ లో మాట్లాడడానికి. లాస్ట్ రోజు ఇచ్చారు నాకు, ఆ రోజు జరిగింది. ఫస్ట్ కా నుంచి అసలు ఎవరు యాక్చువల్గా 161 మందికి అవకాశం దొరకదండి. కష్టం అండి, దొరకదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో దొరుకుద్ది. ఇప్పుడు ఇస్తున్నారు. అది కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి అసలు ఎవరు అయినా కూడా ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఈ సమస్య కోసం మనం మాట్లాడాలి అంటే, మనం ఎక్కడో పోలవరం నియోజకవర్గం ఒక ప్రెస్ మీట్ చెప్తే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీరవు. అసెంబ్లీలో మాట్లాడితే మన అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రభుత్వం మొత్తం, యంత్రాంగం మొత్తం చూస్తుంది కాబట్టి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటారు. మన సమస్య పరిష్కారం అవుద్ది. మనం ఏదో అక్కడ ఏదో కూర్చొని పరిపాలన చేస్తామంటే కుదరదండి. అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. ఇప్పటికీ మీరు గ్రౌండ్ లెవెల్ లో అలాగే తిరుగుతున్నారంట. అంటే గతంలో ఎలా ఇప్పుడు వెళ్ళిపోతున్నారంట, స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు, హాస్టల్స్ కి వెళ్ళిపోతున్నారు. నాకు ఎక్కువ గిరిజన సంక్షేమం సంబంధించి అక్కడ హాస్టల్స్ ఎక్కువ. ఎందుకంటే నేను కూడా అక్కడ చదివిన వ్యక్తినే. నేను కూడా ఆ పురుగుల భోజనం తిన్నాను, మురికి నీళ్ళే తాగాను, అక్కడే జీవించాను. అప్పుడు ఆ పాలన నాకు తెలుసు కాబట్టి, ఆ పరిస్థితి నుంచి వచ్చాం కాబట్టి నేను హాస్టల్స్ ని రిజిస్టింగ్ చేయడం, అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఫస్ట్ అండ్ లాస్ట్ అని తప్పు అని. ఎందుకంటే అధికారికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వాలి. తప్పు చేశారని మనం వెంటనే వాళ్ళని ఇది చేయకూడదు. వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం, దాన్ని సరిదిద్దుకుంటున్నారు, ది బెస్ట్ ఫుడ్ గా పెడుతున్నారు. ఎవరో ఫోన్ చూస్తున్నారని చెప్పేసి అతన్ని ఉద్యోగం నుంచి తీపిచ్చేశారంట, నిజమేనా? వార్నింగ్ ఇచ్చారా, సస్పెండ్ చేయించారా? సస్పెండ్ చేశారు. 1 month 2 months మళ్ళీ జాయిన్ చేస్తారు. అంటే ఇది ఒక హెచ్చరిక. మనం ఒకళ్ళు కొట్టగొట్టడానికి నేను ఎప్పుడూ ఇష్టపడినండి. అది వాళ్ళు దీన్ని ఒక మంచి పరిణామంగా తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని చేసినా మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజలందరూ కలిసి పన్నుల రూపంలో అతనికి జీతాలు ఇస్తున్నారు. అతను ఈ పని చేసే 10 గంటలు 5 గంటలు ఈ టైంలోనే ప్రజల కోసం పని చేయకపోతే, ప్రజలు ఇంత కష్టపడి నీకు పన్నుల రూపంలో నీకు డబ్బులు ఇస్తుంటే, జీతాలు ఇస్తుంటే, మన మొబైల్ చూసుకుంటూ నువ్వేదో దిగులు పెట్టేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే కుదరదండి. అడ్మినిస్ట్రేటివ్ సెట్ అవ్వాలి. సెట్ అవ్వలేదండి, ఇంకా అవ్వట్లేదు. ఎందుకంటే గత పాలనలో వీళ్ళందరూ కూడా, అధికారులందరూ కూడా మొద్దులు నిద్రపోతున్నారు. పవర్స్ లేకుండా చేశారు. మొద్దు నిద్ర అధికారం అదే కదా, చేసుకుంటాం, వెళ్దాంలే, చేద్దాంలే. ఇప్పుడు అలా కాదు, మాకు చెప్పిన పని ఇమీడియట్లీ కావాలి. దాని మీద మళ్ళీ మేము రివ్యూ తీసుకుంటాం, మళ్ళీ మేము అడుగుతాం, ఇమీడియట్లీగా పని అవ్వాలి. ఖచ్చితంగా అధికారులందరూ కూడా సెటరేట్ అవుతున్నారు. 90% అయినట్టే, 10% అవుతారులేండి. ఈ సోషల్ మీడియా బ్యాచ్ కి మీ ఏరియాలో కూడా ఉన్నారా కొంతమంది? దేని గురించి ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా బ్యాచ్ ఉంటారు, ఉండకోకుండా ఎందుకుంటారు, ఉంటారు. మీకు ప్రతిపక్షంకి వెళ్ళే ముందు మీ మిత్రులే? ప్రతిపక్షం లేదండి మాకు. నేను ఇందాక అన్నాను కదా, ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా మన ఎదురుగుండి యుద్ధం చేయరు, మన వెనకాల చేస్తారు. అవన్నీ కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. తప్పకుండా
వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అన్న. చాలా మంచి మీరు అసెంబ్లీని చూసి అక్కడి నుంచి ఇక్కడ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మాకు మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు క్లారిఫై చేపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అవునా. డెఫినెట్గా ఇది మీకు కూడా ఉపయోగపడాలి. అలాగే మీరు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఇంత అద్భుతంగా పరిపాలన చేయించడం అనేది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇంకోసారి గెలిచి మళ్ళీ అసెంబ్లీలో ఈసారి మంత్రిగా అడుగు పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు వస్తేనే డెఫినెట్ గా మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకుని ఇంకొకళ్ళు వస్తారు. మంచి నిజాయితీగా ఇంకొకళ్ళు ఇన్స్పైర్ చేసి అదే తరహాలో తీసుకురావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. TV24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699.